మీ చుట్టూ ఒకసారి చూడండి. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళంతా ఈరోజు రిచ్‌గా ఉన్నారా? అలా అని యావరేజ్ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళంతా వెనకబడిపోయారా? లేదు కదా! మరి ఎంతో తెలివైన వాళ్ళు కూడా మంత్ ఎండ్‌కి సాలరీ కోసం ఎదురు చూస్తుంటే, యావరేజ్ మార్క్స్ వచ్చిన వాళ్ళు మాత్రం కోట్ల వెల్త్ ఎలా బిల్డ్ చేసుకుంటున్నారు? ట్రూత్ ఏంటంటే, ఇంటెలిజెన్స్ మిమ్మల్ని రిచ్ చేయదు. మీరు తీసుకున్న డెసిషన్స్ చేస్తాయి. చాలామందికి డబ్బు సంపాదించడం వచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకోవడం రాదు. అందుకే శాలరీ పెరుగుతుంది, కానీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం అక్కడే ఆగిపోతుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే మనీని మీరు చూసే విధానమే మారిపోతుంది. ఒక చిన్న స్టోరీతో స్టార్ట్ చేద్దాం. రాహుల్, అర్జున్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. ఒకే కాలేజీలో చదువుకున్నారు. వాళ్ళకి ఒకే కంపెనీలో ప్లేస్మెంట్ కూడా వచ్చింది. శాలరీ కూడా ఆల్మోస్ట్ సేమ్. కొన్ని నెలలు వాళ్ళ లైఫ్ ఆల్మోస్ట్ సేమ్గా ఉండేది. కలిసి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, వీకెండ్ పార్టీస్ చేసుకునేవాళ్ళు, బయటికి తిరగడం అన్నీ కలిసే చేసుకునేవాళ్ళు. కానీ ఏడాది తిరిగేసరికి ఇద్దరికి హైక్ వచ్చింది. రాహుల్ వెంటనే కొత్త ఫోన్ కొన్నాడు, తర్వాత బైక్ కొన్నాడు, తర్వాత వాచ్, వీకెండ్ పార్టీస్, క్రెడిట్ కార్డ్ షాపింగ్, ఇలా మనీ అంతా ఖర్చు పెట్టుకుంటూ పోయాడు. ఎందుకంటే లైఫ్ ఒకేసారి వస్తుంది కదా, ఎంజాయ్ చేయాలనుకున్నాడు. హైక్ వచ్చిన ప్రతిసారి లైఫ్ స్టైల్ని అదే స్పీడ్లో అప్గ్రేడ్ చేసుకుంటూ పోయాడు. అదే హైక్ అర్జున్కి కూడా వచ్చింది. కానీ అతను చేసిన మొదటి పని ఎస్ఐపి అమౌంట్ పెంచడం. ఒక ఎమర్జెన్సీ ఫండ్ స్టార్ట్ చేశాడు. ప్రతి నెల కొంత అమౌంట్ని పక్కన పెట్టడం అలవాటు చేసుకున్నాడు. కొత్త స్కిల్స్ నేర్చుకున్నాడు. బయటకి అతని లైఫ్ చాలా సింపుల్గా, బోరింగ్గా అనిపించేది. కానీ లోపల మాత్రం నెమ్మదిగా తన ఫ్యూచర్ని బిల్డ్ చేసుకుంటున్నాడు. 10 ఇయర్స్ తర్వాత రాహుల్ దగ్గర మంచి శాలరీ ఉంది, కానీ దానితో పాటే ఈఎంఐస్, క్రెడిట్ కార్డ్ బిల్స్ కూడా ఉన్నాయి. శాలరీ పడిన వారంలోనే మనీ అంతా ఖాళీ అయిపోయేది. అర్జున్ దగ్గర మాత్రం ఇన్వెస్ట్మెంట్స్, అసెట్స్, ఒక ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఉంది. ఇద్దరిది ఒకే ఇంటెలిజెన్స్, కానీ తేడా ఎక్కడుంది? వాళ్ళ తీసుకున్న డెసిషన్స్. మనీ ప్రాబ్లమ్స్ చాలాసార్లు ఇన్కమ్ వల్ల రావు, మనం రోజు తీసుకున్న చిన్న చిన్న డెసిషన్స్ వల్ల వస్తాయి. ఈ స్టోరీలో 4 పెద్ద మిస్టేక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. సెకండ్ వన్, ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. థర్డ్ వన్, ఆపర్చునిటీ కాస్ట్. ఇంకా ఫోర్త్ వన్, మనీ హ్యాబిట్స్. వీటిల్లో ఒక్కోటి ఎలా మన వెల్త్ని సైలెంట్గా తినేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. శాలరీ హైక్ అయిన ప్రతిసారి లైఫ్ స్టైల్ని కూడా అదే స్పీడ్లో పెరగడమే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. ప్రమోషన్ వచ్చిందంటే ఫస్ట్ థాట్ సేవింగ్స్ మీద ఉండదు. కొత్త ఫోన్ కొనేయాలి, పెద్ద హౌస్ కట్టుకోవాలి, కాస్ట్లీ రెస్టారెంట్స్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఇన్కమ్ పెరిగే కొద్దీ ఎక్స్పెన్సెస్ కూడా సైలెంట్గా అదే రేట్లో పెరుగుతుంటాయి. మన బ్రెయిన్ కొత్త లగ్జరీకి చాలా త్వరగా అలవాటు పడుతుంది. కొత్త కారు కొన్నప్పుడే హ్యాపీనెస్గా ఉంటుంది, కానీ కొన్ని వారాలు అయిపోయిన తర్వాత అది మామూలు అయిపోతుంది. దీన్నే సైకాలజీలో హెడోనిక్ అడాప్షన్ అంటారు. బ్రెయిన్ మళ్ళీ ఇంకేదో కొత్తది కావాలని కోరుకుంటుంది. ఈ సైకిల్ ఎప్పటికీ ఆగదు. అందుకే 30K వచ్చినా శాలరీ సరిపోవడం లేదు అనేవాళ్ళు 1.5 lakh వచ్చినా సరే అదే మాట అంటున్నారు. ప్రాబ్లం శాలరీలో లేదు, మన లైఫ్ స్టైల్లో ఉంది. వారన్ బఫెట్కి ఇది బాగా తెలుసు. ఆయన బిలియనర్ అయిన తర్వాత కూడా దశాబ్దాల క్రితం కొన్న ఒక సాధారణ హౌస్లోనే జీవించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, రిచ్గా కనిపించడం వల్ల వెల్త్ రాదు, వెల్త్ బిల్డ్ చేయడం వల్లే రిచ్ అవుతారు. ఒక రూల్ ఏంటంటే, ఇన్కమ్ పెరిగిన ప్రతిసారి ముందుగా లైఫ్ స్టైల్ని కాదు, ఇన్వెస్ట్మెంట్స్ని అప్గ్రేడ్ చేయండి. లైఫ్ స్టైల్ ఈరోజు మీ స్టేటస్ చూపిస్తుంది, కానీ ఇన్వెస్ట్మెంట్స్ రేపటి మీ ఫ్యూచర్ని కడతాయి. సెకండ్ మిస్టేక్, ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్. రాహుల్ చేసిన తప్పు తనకు తెలియదా? తెలిసే ఉంటుంది కదా. మరి తెలిసినా ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా ప్రజెంట్ ప్లెజర్ని ఎందుకు ఎంచుకున్నాడు? ఆన్సర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రాబ్లం మీలో లేదు, బ్రెయిన్ పనిచేసే విధానంలో ఉంటుంది. రేపు వచ్చే పెద్ద రివార్డు కంటే ఇప్పుడే దొరికే చిన్న ఆనందానికే బ్రెయిన్ ఎక్కువగా వాల్యూ ఇస్తుంది. ఇది కేవలం విల్ పవర్ వీక్నెస్ కాదు. సైకాలజీలో దీన్నే డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు. వెంటనే వచ్చే చిన్న ఆనందాన్ని కాదని కొంచెం వెయిట్ చేసి పెద్ద రివార్డు అందుకోగలిగే ఎబిలిటీ. ఈ ఎబిలిటీ ఎవరికైతే బాగా డెవలప్ అయి ఉంటుందో వాళ్ళే స్టడీస్లో, కెరీర్స్లో, ఫైనాన్షియల్ డిసిషన్స్లో ఎక్కువ సక్సెస్ సాధిస్తారు. ఎందుకంటే సక్సెస్ టాలెంట్తో మాత్రమే కాదు, సరైన సమయం వరకు ఆగగలిగే డిసిప్లిన్తో వస్తుంది. శాలరీ అకౌంట్లో క్రెడిట్ అయిన క్షణమే అసలు టెస్ట్ మొదలవుతుంది. చాలామంది మొదట చేసిన పని షాపింగ్ యాప్ ఓపెన్ చేసి కార్ట్లో పెట్టినవన్నీ ఆర్డర్ చేస్తారు.
కొద్ది రోజుల్లోనే శాలరీ మాయమైపోతుంది. నెల ఆఖరి వచ్చేసరికి ఏమీ మిగలదు. ఫైనాన్షియల్లీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే, వాళ్ళు ముందుగా మనీ సేవ్ చేస్తారు, తర్వాత ఇన్వెస్ట్ చేస్తారు, చివరిగా మిగిలిన దాంట్లో ఎక్స్పెన్సెస్ ప్లాన్ చేస్తారు. పూర్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఖర్చు పెడతారు, తర్వాత మిగిలింది సేవ్ చేస్తారు. రిచ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు మాత్రం ముందే సేవ్ చేసి మిగిలింది స్పెండ్ చేయాలని చూస్తారు. నెక్స్ట్, ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి? ఒక ఆప్షన్ ఎంచుకున్నప్పుడు దానివల్ల మీరు కోల్పోయిన మరో మంచి అవకాశం విలువే ఆపర్చునిటీ కాస్ట్. మీరు చేసిన ఖర్చు మాత్రమే కాదు, ఆ మనీ ఫ్యూచర్లో సంపాదించి పెట్టే అవకాశాన్ని కూడా మీరు కోల్పోతున్నారు. సపోజ్ మీకు 50K బోనస్ వచ్చిందనుకోండి. లేటెస్ట్ ఫోన్ కొనచ్చు లేదా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫోన్ కొనడం తప్పు కాదు, కానీ ఆ 50K ఫ్యూచర్లో ఎంత వెల్త్గా మారేదో అనే అవకాశాన్ని కూడా మీరు వదులుకుంటున్నారు. ఇది పెద్ద డిసిషన్స్కి మాత్రమే పరిమితం కాదు. రోజు బయట తాగే కాఫీ, అవసరం లేని షాపింగ్, వాడిన సబ్స్క్రిప్షన్స్, ఇవన్నీ మీ ఫ్యూచర్ వెల్త్ నుంచి కొంచెం కొంచెంగా తీసేస్తున్న చిన్న డిసిషన్స్. ఒక్క ప్రశ్న అలవాటు చేసుకోండి. నాకు ఇది నిజంగా అవసరమా, లేక ఈ క్షణం మాత్రమే కావాలనిపిస్తుందా? ఈ ఒక్క క్వశ్చన్ ₹1000 అనవసర ఖర్చును ఆపగలదు. నెక్స్ట్ వన్, కాంపౌండింగ్. ఇద్దరు వ్యక్తులు ఒక్కొక్కరు 10 lakhs ఇన్వెస్ట్ చేశారు. ఫస్ట్ పర్సన్ జాబ్ వచ్చిన వెంటనే స్టార్ట్ చేశాడు. సెకండ్ పర్సన్ ఇంకా టైం ఉంది కదా అనుకొని 5 years తర్వాత స్టార్ట్ చేశాడు. ఇద్దరు పెట్టింది 10 lakhs ఇన్వెస్ట్మెంట్. రిటైర్మెంట్ సమయానికి ఫస్ట్ పర్సన్ మనీ 60 lakhs అంటే 6 times అయ్యింది. సెకండ్ పర్సన్ కేవలం 30 lakhs అంటే 3 times మాత్రమే అయ్యింది. డిఫరెన్స్ మనీలో లేదు, టైంలో ఉంది. కాంపౌండింగ్ ఈజ్ ద 8th wonder ఆఫ్ ద వరల్డ్ అని ఐన్స్టీన్ నిజంగా అన్నారా అనేది డిబేట్లో ఉన్న విషయమే. కానీ ఆ మాటలో ట్రూత్ మాత్రం నిజం. మీ మనీ పనిచేయడం మొదలు పెడుతుంది, తర్వాత ఆ మనీ సంపాదించిన ప్రాఫిట్ కూడా పనిచేయడం మొదలు పెడుతుంది. ఇదే కాంపౌండింగ్ లాజిక్. మనీకి 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నాయి, టైం అండ్ కన్సిస్టెన్సీ. ఈ రెండు కలిస్తే చిన్న అమౌంట్ కూడా కాలక్రమంలో పెద్ద వెల్త్గా మారుతుంది. ఏ ఒక్కటి లేకపోయినా కాంపౌండింగ్ పనిచేయదు. ఫైనల్ వన్, మనీ హ్యాబిట్స్. మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేస్తాం, దానికి మోటివేషన్ అవసరం లేదు కదా, అది హ్యాబిట్ అయిపోయింది. మనీ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. శాలరీ రాగానే కొంత అమౌంట్ ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ అవ్వడం హ్యాబిట్ అయితే, కొన్నేళ్లలో వెల్త్ బిల్డ్ అవ్వడం కూడా ఆటోమేటిక్ అయిపోతుంది. వెల్తీ పీపుల్కి మనకి మధ్య తేడా ఇంటెలిజెన్స్లో లేదు, డైలీ హ్యాబిట్స్లో ఉంది. వాళ్ళు ఎక్స్పెన్సెస్ ట్రాక్ చేస్తారు, ఫైనాన్స్ బుక్స్ చదువుతారు, మనీ స్పెండ్ చేయడానికి ముందు అది ఫ్యూచర్లో ఇంకెంత సంపాదించి పెట్టగలదో అని ఆలోచిస్తారు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఒక డెస్టినేషన్ కాదు, అది ఒక డైలీ రొటీన్. ఒక్కసారి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసినంత మాత్రాన వెల్త్ రాదు. చిన్న చిన్న కన్సిస్టెన్సీ యాక్షన్స్ వల్ల మాత్రమే పెద్ద రిజల్ట్స్ వస్తాయి. మరి ఈ రోజు నుంచి ఏం చేయాలి? 5 సింపుల్ స్టెప్స్ చెప్తాను, వాటిని ఫాలో అవ్వండి. ఫస్ట్ స్టెప్, లైఫ్ స్టైల్ని కాదు, ఇన్వెస్ట్మెంట్స్ని అప్గ్రేడ్ చేయండి. శాలరీ ఇంక్రీజ్ అయిన ప్రతిసారి కొత్త ఫోన్ కంటే ముందు మీ SIP అమౌంట్ పెంచండి. మీ ఫ్యూచర్ ముందు, తర్వాత లైఫ్ స్టైల్. సెకండ్ స్టెప్, ముందు సేవింగ్స్, తర్వాత ఇన్వెస్ట్మెంట్, చివరిన ఎక్స్పెన్సెస్ చూసుకోండి. నెల చివరిలో మిగిలితే సేవ్ చేస్తాను అనుకుంటే ఎక్కువసార్లు ఏమీ మిగలదు. థర్డ్ స్టెప్, ఆపర్చునిటీ కాస్ట్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఏదైనా కొనే ముందు ఒక్క క్వశ్చన్ అడగండి, ఇది నిజంగా అవసరమా, లేక ఈ క్షణం మాత్రమే కావాలనిపిస్తుందా అని. ఫోర్త్ స్టెప్, కాంపౌండింగ్కి టైం ఇవ్వండి. పర్ఫెక్ట్ శాలరీ, పర్ఫెక్ట్ మార్కెట్ కోసం ఎదురు చూడకండి. చిన్న అమౌంట్ అయినా సరే ఈరోజే స్టార్ట్ చేయండి. వెల్త్ని బిల్డ్ చేసేది పెద్ద అమౌంట్ కాదు, లాంగ్ టర్మ్ కన్సిస్టెన్సీ. ఫిఫ్త్ స్టెప్, మీ బిగ్గెస్ట్ అసెట్ మీ శాలరీ కాదు, మీ నాలెడ్జ్. 1 monthకి ఒక మంచి ఫైనాన్స్ బుక్స్ అయినా చదవండి. ఇన్వెస్టింగ్, ట్యాక్సెస్, సైకాలజీ గురించి నేర్చుకోండి. ఎందుకంటే నాలెడ్జ్ మీద చేసే ఇన్వెస్ట్మెంట్ జీవితాంతం రిటర్న్ ఇస్తూనే ఉంటుంది. కంక్లూజన్, స్మార్ట్ పీపుల్ పూర్గా ఉండడానికి కారణం ఇంటెలిజెన్స్ లేకపోవడం కాదు, వాళ్ళ ఫైనాన్షియల్ డిసిషన్స్ వాళ్ళ ఇంటెలిజెన్స్కి సపోర్ట్ చేయలేకపోవడం. శాలరీ మిమ్మల్ని మార్చదు, లక్ అంతకన్నా మార్చదు. మీరు రోజు తీసుకునే చిన్న ఫైనాన్షియల్ డిసిషన్స్ మాత్రమే 10 ఏళ్ల తర్వాత మీ ఫ్యూచర్ని పూర్తిగా మార్చేస్తాయి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకునే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ప్రాక్టికల్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.